భాస్కర్ గారు, మీ అభిమాన ఇప్పుడే మన జాయింట్లు కాల్చుకున్నారు. దాని గురించి మీ సందేశం ఏమిస్తారు? మన ప్రజలకి ఎలా కాల్చాలి, దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి అనేది మీరు ఇప్పుడు తెలియజేయాలి. చెప్పండి భాస్కర్ గారు. చెప్తా రమేష్ గారు. పొద్దున 3 జాయింట్లు తెచ్చాం రమేష్ గారు. 3 జాయింట్లు అరకేజీ చికెన్ తెచ్చాం. తెచ్చి తీసుకొని వచ్చాం. దానికి దిట్టంగా మసాలా, కారం, ఉప్పు మొత్తం చల్లి ఒక కవర్లో మొత్తం మిక్సింగ్ చేసాం. చేశాక ఒక పొరలు ఉంది, ఒక రాటికి అమర్చాం, సువ్వ లాంటిది. సువ్వకి పెట్టి కాల్చాం, కానీ కాలలేదు. ఒకసారి కూడా ఇలాగే చేసాం, ట్రై చేసాం, కానీ ఇంకా మంచిగా కాలినందుకు గోదావరిలో 2 కేజీలు చికెన్ పారేసాం. చెప్పే పనితో మాకు కూడా చాలా సార్లు అందినాయి. అవి చేపలు దిట్టంగా బలిసినాయండి. అయితే ఈ తాపు కూడా అలా జరగకూడదని చెప్పి మా మా ఫ్రెండ్ అయిన సందీప్ గారు ఆలోచన ప్రకారం ఒక సువ్వ తెచ్చి దానికి జాయింట్ అమర్చి దాన్ని దిట్టంగా కారం, ఉప్పు, మసాలా దిట్టంగా అమర్చి పొయ్యికాడ పెట్టామండి. పెట్టి అయినా కాల్చిండండి. కాల్చాక చికెన్ అద్భుతంగా ఉంది, జాయింట్ కూడా అద్భుతంగా ఉంది. కానీ లాస్ట్లో బ్లడ్ కొంచెం ఉడకలేదండి. మీ గురించి మాకు తెలుసు భాస్కర్ గారు. మీరు భాస్కర్ గారు, సందీప్ గారు ఉడకపోయినా సరే పచ్చి మాంసం అని తింటారని కూడా తెలుసు. ఆ పూర్వకాలంలో మేము నరభక్షకులు తీసాం, కానీ ఈ కాలంలో సందీప్ గారు మిమ్మల్ని ఇప్పుడు దాకా చూడలేదు. భాస్కర్ గారు చెప్పండి, మీ అనుభూతి ఎలా ఉంది? మా అనుభూతి బాగా సంతోషంగా ఉందండి. అది కాదండి, ఇలా మళ్ళీ రావాలి. రమేష్